ప్రస్తుతాన్ని మనతో ఉన్నారు. ఆయన అడిగి దేవుడు ఏం కోరుకున్నారు? అది ఇక్కడ వచ్చిన పని మా బాబాయ్ ఇక్కడ పిఠాపూర్ నుంచి నిల్చుంటున్నారు అండ్ అది చాలా మంచి విజన్ తో బాబాయ్ గెలవాలి అండ్ బాబాయ్ అసలు పాలిటిక్స్ రావడానికి ఉద్దేశం మంచి చేద్దామని సో అలాంటి దానికి మేమందరం ఒక కుటుంబ సభ్యులాగా బాబాయ్కి అండగా దేవుడు ఆశీస్సు తీసుకోవడానికి అమ్మవారి ఆశీస్సు తీసుకోవడానికి రావడం జరిగింది. బాబాయ్ ఇలా కష్టపడుతుంటే మీకు ఏమనిపిస్తుంది? అసలు మామూలుగా ఆయన ఒక మెగా హీరో కదా, ఆయన ప్రజల కోసం ఇలా కష్టపడుతుంటే మీకు ఏమనిపిస్తుంది? అంటే యూజువలీ ఇంట్లో కోసం పనిచేయడం అలా అది చాలా వరకు చాలా చోట్ల చూస్తుంటాం, ఇంట్లో తమ్ముళ్ళకి అన్నకి అన్న చెల్లికి. బట్ బయటకు వచ్చి ఇలా ప్రతి భారతదేశంలో అదే ఏది కాన్స్టిట్యున్సీ ఉండే జనాలు కానీ మన ఆంధ్ర పిఠాపురం ఉండే ప్రజలు ప్రతి ఒక్కరు వాళ్ళ సొంత ఫ్యామిలీ అని అనుకుంటేనే ఇలా బయటకు వచ్చి ఎంతో డబ్బులున్న అవన్నీ బదిలేసుకుని వచ్చేలా చేస్తున్నారు. అండ్ మేము చాలా గర్వపడుతుంటాం బాబాయ్ ఇలా వచ్చి ఇలా జనాలకి మంచి చేయాలని ఉద్దేశంతో ముందుకు రావడం చాలా